హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రిఫ్లెక్షన్స్ అకాడమీ ఫర్ గ్రూప్స్. మనం ఈ వీడియోలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒపెక్ నుంచి బయటకు వచ్చేసిందండి. ఒపెక్ నుంచి ఎందుకు బయటకు వచ్చింది, వాళ్ళు ఇది ఒక స్ట్రాటజీ డెసిషనా లేకుంటే యుద్ధం వల్ల బయటకు వచ్చిందా, అటువంటిది ఈ వీడియోలో మనం సమగ్రంగా విశ్లేషిద్దాం. ఫస్ట్ మనకు యుఏఈ డెసిషన్ ఇంపాక్ట్ ఆన్ గ్లోబల్ ఆయిల్ మార్కెట్ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుందో దాని గురించి చర్చిద్దాం. మీరు గమనిస్తే ఇక్కడ ఈ డెసిషన్ వల్ల వాళ్ళు ఫ్రీడమ్ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్, ఆయిల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ప్రొడక్షన్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్, వాళ్ళ కంట్రీ డెవలప్మెంట్ కోసం, ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారా, న్యూ ఆపర్చునిటీస్ ఇన్ గ్లోబల్ మార్కెట్స్, ప్రపంచ మార్కెట్లలో ఎక్కువ ఆపర్చునిటీస్ వీళ్ళకి రావాలి, ఎక్కువ ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేయాలన్నటువంటి స్ట్రాటజికల్ డెసిషనా అనేటువంటిది మనం ఈ వీడియోలో అనేటువంటి కోణంలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ యూఏస్ ఎగ్జిట్ ఫ్రమ్ ఒపెక్ నుంచి యుఏఈ ఎగ్జిట్ అయిన తర్వాత యుఏఈకి సెల్ఫ్ డెసిషన్ తీసుకోవచ్చండి. యుఏఈ మనకు సెల్ఫ్ డెసిషన్ తీసుకోవచ్చు, ఫ్రీడమ్ టు సెట్ అవర్ ఓన్ ప్రొడక్షన్ అండ్ పాలసీస్, ఎంత కావాలంటే అంత ప్రొడక్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్ అండి, ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు, ఎక్కువ ఆయిల్ ప్రొడక్ట్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి, మన లాంటి కంట్రీస్, మనం ఆయిల్ డిపెండెంట్ కంట్రీ అండి, మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇటువంటి మన లాంటి కంట్రీస్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేయాలనుకోవచ్చు. సో మోర్ ఇన్వెస్టర్స్ కూడా వస్తారు. తర్వాత ఎమర్జింగ్ గ్లోబల్ పవర్, వీళ్ళు ఒక గ్లోబల్ పవర్గా సపరేట్గా ఈ ఒపెక్ అంటే ఏంటి అంటే ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ యొక్క గ్రూప్ అండి. ఈ ఒపెక్ ఆర్గనైజేషన్లో ప్రపంచంలో ఉన్నటువంటి ఆయిల్ ప్రొడ్యూస్ చేసేటువంటి అన్ని కంట్రీస్ గ్రూప్గా ఏర్పరచుకున్న సంస్థే మనకు ఒపెక్. అటువంటి సంస్థ నుంచి ఒపెక్ నుంచి మనకు యుఏఈ ఈరోజు బయటకు వచ్చిందండి. May 1 నుంచి బయటకు వస్తామని డెసిషన్ చెప్పింది వాళ్ళ లోకల్ మీడియాలో. సో మనం గమనిస్తే మీకు ఈ విషయం పూర్తిగా అర్థం అవ్వాలంటే మీకు ఫస్ట్ స్ట్రాటజిక్ ఎనర్జీ షిఫ్ట్ అండి. ఇది స్ట్రాటజిక్ ఎనర్జీ షిఫ్ట్ అంటే వాళ్ళు ప్రొడక్షన్ డెవలప్ చేసుకోవాలి, వాళ్ళు రెవెన్యూ రిసిప్ట్స్ని ఎక్కువ చేసుకోవాలి, ఇన్వెస్టర్స్ ఎక్కువ వచ్చి ఇన్వెస్ట్ చేయాలి, గ్లోబల్లో ప్రపంచంలో ఉన్నటువంటి ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి అనేదే వీళ్ళు. ఒపెక్లో ఉంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే ఒపెక్ లిమిట్స్ పెడుతుందండి. ఎందుకు లిమిట్స్ పెడుతుందంటే ఒపెక్ ఆ సంస్థ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వకూడదు, ఆయిల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి స్థిరంగా ఉండాలి, అటు ఇటు అవ్వకూడదు అనేటువంటిది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. ఈ ఒపెక్ అన్ని సభ్య దేశాలన్నీ కలిసి నిర్ణయం తీసుకొని డిసిషన్స్ తీసుకుంటాయి. సో ఆ డిసిషన్కి లోబడి ఉండాల్సి వస్తుంది యుఏఈ. అలా లోబడి ఉండడం వల్ల యుఏఈకి నష్టం ఏంటి అంటే, మెయిన్ నష్టం ఏంటంటే ప్రొడక్షన్ చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ యుఏఈ దగ్గర ఇంతే ప్రొడక్ట్ చేయాలనేటువంటి ఒక రెస్ట్రిక్షన్ ఉంటుందండి ఒపెక్లో. ఎందుకంటే ఎక్కువ ప్రొడక్ట్ చేస్తే ఆయిల్ ప్రైజెస్ తగ్గుతాయి, అలానే తక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీనివల్ల ఈ ఒపెక్ అనేటువంటి సంస్థ ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆయిల్ మార్కెట్ని స్టెబుల్గా ఉండడానికి, ఆయిల్ ప్రైజెస్ని స్టెబుల్గా ఉండడానికి ఆ డెసిషన్స్ తీసుకుందండి. అటువంటి డెసిషన్స్ నుంచి ఈ బైండింగ్ మాకేం ఉండకూడదు, మాకు కొంచెం ఫ్రీడమ్ ఉండాలా ప్రొడక్షన్ చేయనికని ఆ ఒక్క ఆలోచనతో మనకు ఈరోజు యుఏఈ బయటకు వచ్చేసిందండి. మీరు గమనిస్తే వీళ్ళు మెయిన్గా ఏం చేయాలనుకున్నారంటే ఫోకస్ ఆన్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ అండి. ఎక్కువ ఆర్థికంగా మనమే జనరేట్ చేసుకొని మనమే ఎక్కువ ఆదాయాలు తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. మ్యాక్సిమైజ్ ఆయిల్ ప్రొడక్షన్ కెపాసిటీ, వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఈ లిమిట్స్ ఏం లేకోకుండా, ఒపెక్లో ఉంటే ఈ లిమిట్స్ ఉంటాయి కాబట్టి ఈ లిమిట్స్ ఏం ఉండకూడదు, మన ప్రొడక్షన్ మన దగ్గర క్యాపబిలిటీస్ ఉన్నాయి, మనం మ్యాక్సిమైజ్ చేసుకుందాం ఆయిల్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేటువంటిది వీళ్ళది మెయిన్ ఆలోచన. తర్వాత గ్లోబల్ ఇంపాక్ట్ ఆన్ ఆయిల్ మార్కెట్స్, సో దీనివల్ల గ్లోబల్లో ఆయిల్ ప్రైజెస్ తగ్గే ఛాన్సే ఉంది కానీ పెరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే వీళ్ళు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలి, రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కువ తెచ్చుకోవాలి మన కంట్రీకి అనే ఆలోచనతో ఉన్నారు. సో దానివల్ల మనకు ఆయిల్ అండ్ పెట్రోల్ ప్రైజెస్ తగ్గుతాయి కానీ పెరగవు. యుద్ధం వల్ల ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అవుతుందో దానివల్ల మనకు ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కానీ ఈ యుఏఈ ఒపెక్ నుంచి బయటికి రావడం వల్ల ప్రైజెస్ పెరిగే ఛాన్స్ అయితే లేదు, ఇంకా తగ్గొచ్చు వీళ్ళు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తే. సో అదండి. నెక్స్ట్ మీకు మెయిన్గా అర్థం కావాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ ఒపెక్. ఒపెక్ అంటే ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ యొక్క గ్రూప్ అండి. సో ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే మనకు 1960లో ఫామ్ అయింది. దీని యొక్క మెయిన్ రోల్ ఏంటంటే కంట్రోల్స్ ఆయిల్ ప్రొడక్షన్ అండి. ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ని ఎంత ప్రొడ్యూస్ అవ్వాలి, వాటి ప్రైజెస్ ఎలా ఉండాలి మార్కెట్లో అనేటువంటిది కంట్రోల్ చేసే సంస్థే మనకు ఒపెక్ అండి. తర్వాత స్టెబిలైజెస్ ప్రైజెస్, దీని మెయిన్ రైల్ ప్రైజెస్ కంట్రోల్.
చెప్పాను కదా ఇందాక. సో ఈ మూడిటి కోసమే మనకు OPEC పనిచేస్తుంది. ఇందులో మనకు మెజారిటీగా OPECలో మీరు గమనిస్తే గల్ఫ్ దేశాలే ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే అక్కడే మనకు ఆయిల్ ఎక్కువ దొరుకుతుంది. సో అన్ని దేశాలు కలిసి ఈ ఆయిల్ ప్రొడక్షన్ ఎంత చేయాలి, తర్వాత ఎంత ప్రైజెస్ ఉండాలి అనే దాని మీద నిర్ణయాలు తీసుకుంటాయి. సో అటువంటి సంస్థ నుంచి మనకు ఈరోజు UAE బయటకు వస్తాననేటువంటి వార్త వాళ్ళ లోకల్ మీడియాలో చెప్పింది. May 1 బయటకు వస్తామని కూడా చెప్పింది. నెక్స్ట్, ఎందుకు OPEC మ్యాటర్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక్క నిమిషం, వీళ్ళు మనకు కంట్రోల్ సప్లై ఎంత సప్లై అవ్వాలి, సప్లైని కంట్రోల్ చేస్తారు. తర్వాత వీళ్ళు ప్రైజెస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. తర్వాత ఇంపాక్ట్స్ ఇన్ఫ్లేషన్. సో దీనివల్ల మనకు 3 చేంజెస్ వస్తాయండి. ఏంటంటే ఇప్పుడు UAE ప్రొడ్యూస్ చేసినటువంటి ఆయిల్ సప్లైని కంట్రోల్ చేయదు OPEC, బికాస్ వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్, ఇన్ఫ్లుయెన్స్ ప్రైజెస్. వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ప్రైజెస్ కూడా స్టేబుల్గా ఉండవు, తగ్గచ్చు పెరగచ్చు. తర్వాత ఇంపాక్ట్ ఇన్ఫ్లేషన్. సో అలా వాళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే ప్రైజెస్ తగ్గుతాయి, తర్వాత ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దీని పెరిగే ఛాన్స్ ఉంటుంది, తగ్గే ఛాన్స్ ఉంటుంది. ప్రొడక్షన్ని బట్టి వాళ్ళు ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారా తక్కువ ప్రొడ్యూస్ చేస్తారా అనే దాన్ని బట్టి ఉంటుంది ఇన్ఫ్లేషన్. సో ఇదండి, దీనికోసం మనకు OPEC మనకు అంత ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు మీరు UAE గురించి తెలుసుకుందాం. మీరు గమనిస్తే UAE వచ్చేసి కీ మెంబర్ అండి OPECలో, ఎప్పటి నుంచో ఉంది. తర్వాత ఇది కూడా ఉన్నంతకాలం OPECలో ఉన్నంతకాలం మనకు UAE సపోర్ట్స్ ప్రైస్ స్టెబిలిటీకి సపోర్ట్ చేయాలి, మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేయకూడదు అనేసి లిమిట్గా ప్రొడ్యూస్ చేసేది UAE. తర్వాత ఫాలోస్ అగ్రిమెంట్స్. ఏదైతే OPECలో అన్ని దేశాలు కలిసి అగ్రిమెంట్స్ తీసుకుంటాయో ఆ అగ్రిమెంట్స్కి బైండ్ అయ్యి ఉండేది మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇప్పుడు ఆ బైండింగ్ అవసరం లేదండి, వీళ్ళు ఓన్గా ఎంత కావాలంటే అంత ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇదెందుకు వీళ్ళు ఈ స్ట్రాటజిక్ షిఫ్ట్ ఎందుకు చేశారంటే మెయిన్గా ఇండిపెండెంట్ డెసిషన్స్ అండి. ఇండిపెండెంట్ డెసిషన్, లాంగ్ టర్మ్ ప్లానింగ్, వీళ్ళ ఎకనామిక్ గ్రోత్ దానికోసం, తర్వాత నేషనల్ ఇంట్రెస్ట్, వీళ్ళ యొక్క దేశానికి ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి, తర్వాత రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కువ రావాలి అనే మెయిన్ ముఖ్య ఆలోచనతో వీళ్ళు ఈ స్ట్రాటజిక్ షిఫ్ట్ చేశారండి. మనకు దీనివల్ల ఇండియాకి కానీ ప్రపంచానికి కానీ ఆయిల్ అండ్ పెట్రోల్ ప్రైజెస్ పెరిగే ఛాన్స్ లేదు. వీళ్ళు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి, దేశానికి ఆదాయం పెరగాలి అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇంకా ఆయిల్ అండ్ పెట్రోల్ ప్రైజెస్ తగ్గుతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు భయపడకూడదు. తర్వాత హయ్యర్ ప్రొడక్షన్ అండి, వీళ్ళే చెప్తున్నారు. వీళ్ళు ఇది ఎందుకు చేసినామనేసి ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారండి. వీళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి OPECతో సంబంధం లేకోకుండా ఇతర ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసుకొని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలి, దాని ద్వారా రెవెన్యూ రిసీప్స్, ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవాలనేది వీళ్ళ మెయిన్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్, వీళ్ళు ఇది చేయడం వల్ల కోటా లిమిట్స్, అదే అండి ప్రొడక్షన్ నుంచి ఫ్రీడమ్, వీళ్ళకి ఫస్ట్ ప్రొడక్షన్ ఫ్రీడమ్ వస్తుంది. ఎంత కోటా వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలి అనే ఒక OPEC ఒకటి పెట్టే లిమిట్ని వీళ్ళు ఇప్పుడు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంక్రీజ్ అవుట్పుట్, వీళ్ళ యొక్క ప్రొడక్షన్ అవుట్పుట్ అంటే ప్రొడక్షన్ పెరుగుతుంది. తర్వాత వీళ్ళు దీనివల్ల ఎక్స్పోర్ట్స్ని కూడా బూస్ట్ చేస్తారు. ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళకు రెవెన్యూ వస్తుందండి. రెవెన్యూ రిసిప్ట్స్ ఏమవుతాయంటే ఎక్కువయ్యి వీళ్ళు ఎకనామికల్ గ్రోత్ ఎక్కువ చూస్తారు. సో ఇది ఒక చెప్పాలంటే ఇది నేషనల్ ఇంట్రెస్ట్ అండి. వీళ్ళు ఇండివిజువల్గా వీళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ కోసం ఈ డెసిషన్ తీసుకున్నారు. వీళ్ళు ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవ్వాలి, వీళ్ళు ఆయిల్ ప్రొడక్షన్ అవుట్పుట్ పెంచుకోవాలి, ఎక్కువ చేసుకోవాలి అని. తర్వాత వీళ్ళు ఎంత కోటా అయితే OPEC పెడుతుందో ఆ కోటాకు అనుగుణంగా కాకుండా ఇంకా ఎక్కువనే ప్రొడ్యూస్ చేయాలనే మెయిన్ ఆలోచనతో ఉన్నారు. దీనివల్ల ఆయిల్ ప్రైజెస్ తగ్గుతాయి, పెరగవు. వీళ్ళు ఈ స్ట్రాటజిక్ రీజన్తో మనకు వీళ్ళు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తే. నెక్స్ట్, అదే అండి నేను చెప్తున్నా కదండి, దీనివల్ల వీళ్ళకు GDP గ్రోత్ చూస్తారు, పాలసీ ఫ్లెక్సిబిలిటీ, తర్వాత రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. దీనికోసమేనండి వాళ్ళు బయటకు వచ్చింది. ఈ లిమిట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే OPEC పెడుతుందో, మా దగ్గర సామర్థ్యం ఉంది, మేము ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేయగలం, అయినా కూడా ఈ OPECలో ఉండడం వల్ల మేము లిమిట్స్ చేసుకుంటున్నాం, మా కంట్రీకి ఆదాయం తగ్గుతుంది, మా ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి. ఈ మల్టిపుల్ ఆలోచనల వల్ల UAE గవర్నమెంట్ తీసుకున్న మెయిన్ డెసిషన్ ఏంటంటే బయటికి వచ్చి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకుందాం, దానివల్ల మనకు GDP గ్రోత్ వస్తుంది, దానివల్ల మనకు రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. వీటి కోసము మనకు UAE ఎకనామిక్ ఫోకస్ అండి. చెప్పాలంటే వీళ్ళు ఎకనామీ మీద ఫోకస్ చేసి ఈ డెసిషన్ తీసుకుంది. పర్సనల్ ఇంట్రెస్ట్ చెప్పాలంటే ఆ దేశం యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ కోసమే ఈ డెసిషన్ తీసుకుంది. తర్వాత దీనివల్ల ఇదండి ఇప్పుడు మనకు అందరికి వచ్చే మేజర్ డౌట్, దీనివల్ల గ్లోబల్కి ఇంపాక్ట్ ఏంటి అనేది. మీరు చెప్పాలంటే మార్కెట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మీకు రైజ్ అయ్యే డౌట్స్.
వీళ్ళు చేయడం వల్ల సప్లై ఎక్కువ ప్రొడక్షన్ చేయడం వల్ల మోర్ సప్లై వస్తుందండి. సప్లై ఎక్కువ అయితే ఏమవుతుందండి, మనకు ఆటోమేటిక్గా ప్రైజెస్ తగ్గుతాయి. ఎప్పుడైతే ప్రైజెస్ తగ్గుతాయో మనకు దానివల్ల కాంపిటీషన్ కూడా ఎక్కువ అవుతుంది, ప్రైజెస్ తగ్గుతాయి. సో వీళ్ళు మెయిన్గా మనకి గ్లోబల్ ప్రకారం ప్రపంచానికి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందంటే, వీళ్ళు ప్రొడక్షన్ ఎక్కువ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ వీళ్ళకు ఎక్కువ సప్లై చేస్తారు, ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తారు కాబట్టి మనకు సప్లై ఎక్కువ అవుతుంది. సప్లై ఎక్కువ అయితే మనకు ప్రైజెస్ ఏమవుతాయంటే తగ్గుతాయి. ఎప్పుడైతే సప్లై లేదు, మనకు అసలు రిసోర్స్ లేదంటే అప్పుడే ప్రైజెస్ పెరుగుతాయి. సప్లై ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైజెస్ తగ్గుతాయి. సో మనము కంపల్సరీ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వవనే ఆలోచనలో మనం ఉండాలి. నెక్స్ట్ అది ప్రపంచానికి. ఇప్పుడు ఓపెక్ నుంచి బయటికి రావడం వల్ల, యుఏఈ బయటికి రావడం వల్ల ఓపెక్కి ఎటువంటి లాభమా నష్టమా అంటే చెప్తున్నాను. ఇలా వీళ్ళు బయటికి రావడం వల్ల ఓపెక్ ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే యూనిటీ కోల్పోతారు. ఈ దేశం ఫస్ట్ బయటకు వచ్చింది కదా, ఈ దేశాన్ని చూసి ఓపెక్ సంస్థలో ఉన్నటువంటి మరికొన్ని దేశాలు కూడా బయటకు వచ్చే ఆలోచనలో ఉండొచ్చు, బయటికి కూడా రావచ్చు ఫ్యూచర్లో. సో దానివల్ల ఓపెక్ యొక్క ఏదైతే పవర్ ఉందో, ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటున్న పవర్ కూడా కోల్పోయే ఛాన్స్ ఉంది. తర్వాత యూనిటీ ఇష్యూస్ వస్తాయి, మిగతా దేశాలు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ ఛాన్స్ ఉంది. తర్వాత వీళ్ళు ఇలా బయటికి వస్తే, ఇలా దేశాలు బయటికి వెళ్ళినప్పుడు బయటికి వస్తే మాత్రం ఆటోమేటిక్గా వీళ్ళ కంట్రోల్ కూడా వీక్ అయిపోతుంది దేశాల మీద. సో ఇవండి ఇదంతా మనకు ఓపెక్ ఈ సంస్థ మీద ఇంపాక్ట్ అవుతుంది. 1960 నుంచి ఉన్న సంస్థ, ఇది ఫామ్ చేసుకున్న సంస్థ. సో దీనికి యుఏఈ బయటికి రావడం వల్ల దీని పవర్ కోల్పోతుంది, యూనిటీ ఇష్యూస్ వస్తాయి, కంట్రోల్ కూడా సరిగ్గా చేయలేరు, వీక్గా ఉంటారు. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. ఇది మీకు మెయిన్గా రైజ్ అయ్యే మీడిట్లో 2 ఆన్సర్ చేశాను. ఒకటి ప్రపంచానికి ఎలా ఇంపాక్ట్ అవుతుంది చెప్పాను, తర్వాత ఒపెక్కి ఏం ఇంపాక్ట్ ఉంటుంది ఇది బయటికి రావడం వల్ల యుఏఈ. ఇప్పుడు మనకు ఇండియాకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయంటే, మనకు ఫ్యూయల్ కాస్ట్ తగ్గుతుందండి. ఎందుకు ఫ్యూయల్ కాస్ట్ తగ్గుతుందంటే వాళ్ళ మెయిన్ డెసిషన్ మన ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలని. మనము ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. మన ఇండియా అనేది ఆయిల్ ఇంపోర్టర్ కంట్రీ. మన ఇండియాలో ఆయిల్ దొరకదు, మనం కంపల్సరీ గల్ఫ్ దేశాల మీద ఆధారపడతాం. సో అలాంటిది ఎప్పుడైతే వాళ్ళు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలో, ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేస్తారు. ప్రొడక్షన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తే ఇవి ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ కూడా ఇంక్రీజ్ చేస్తారు. వాళ్ళు అక్కడ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేస్తే మనం దాన్ని కొనుక్కుంటాం. మన దగ్గర ఏమవుతుంది, సప్లై పెరుగుతుంది. ఎప్పుడైతే సప్లై ఇంక్రీజ్ అవుతుందో ప్రైజెస్ తగ్గుతాయి. సో మనకి ఇండియాకు బెనిఫిటే. యుఏఈ ఓపెక్ నుంచి బయటకు వచ్చి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల ఇండియాకి ఎటువంటి లాస్ రాదు, ఇండియాకి ఇంకా ప్రైస్ తగ్గే ఛాన్సెసే ఉంది. ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. తర్వాత గ్రోత్ బూస్ట్, మనకు కూడా గ్రోత్ ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయిల్ అండ్ పెట్రోల్ ప్రైజెస్ తగ్గుతాయో మనము మిగతా వాటిపైన ఖర్చు పెట్టాలని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో అంటే మనకు దగ్గర ఇన్కమ్ ఇంకా మిగులుతుంది చెప్పాలంటే. ఎందుకంటే మనము వీటికి పెట్టే ఖర్చు మీరు గమనిస్తే ఇప్పుడు చాలా ఎక్కువ పెడుతున్నాం. పెట్రోల్కి అండ్ ఆయిల్ ప్రైజెస్ మనకు ఇండియాలో మనం ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖచ్చితంగా ఎక్కువ ఆలోచించేది మనీ ఎక్కడికి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుందంటే కుకింగ్ ఆయిల్ అండ్ పెట్రోల్ మీదనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది. అది తగ్గుతుందంటే ఆటోమేటిక్గా గ్రోత్ చూస్తారు, ఫ్యామిలీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది మిగతా వాటి మీద మనీ ఇన్వెస్ట్ చేసుకొని. సో దానివల్ల మనకు కూడా గ్రోత్ బూస్ట్ అవుతుందండి. ఇది మనకు చెప్పాలంటే యుఏఈ ఓపెక్ నుంచి బయటకు రావడం ఇండియాకి చాలా బెనిఫిట్ అండి. ఇట్ ఈస్ బూస్ట్ టు ఇండియా చెప్పాలంటే. నెక్స్ట్ ఫ్యూచర్ అవుట్లుక్ ఏంటంటే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫ్యూచర్లో ఇండిపెండెంట్ లీడర్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎక్కువ ప్రొడక్షన్ చేసుకుని తర్వాత మోర్ ప్రొడక్షన్ చేసి గ్లోబల్లో కూడా ఒక ఇంపాక్ట్ తీసుకొస్తుంది. గ్లోబల్లో కూడా ఒక ఇంపాక్ట్ తీసుకొచ్చే స్టేట్లో వీళ్ళు ఫ్యూచర్గా ప్లాన్ వేసుకొని యుఏఈ ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మనకు యుఏఈ అండ్ ఓపెక్ నుంచి బయటికి రావడం వల్ల ప్రపంచంలో ఎటువంటి మార్పులు వస్తాయి, ప్రపంచంలో ఎటువంటిగా ఎలాగ ఇంపాక్ట్ అవుతుంది, తర్వాత ఆ ఇంపాక్ట్ ఇండియాలో ఎలా ఉంటుంది, తర్వాత ఒపెక్కి ఎలాంటి ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చర్చించాం. థ్యాంక్ యూ సో మచ్.